హలో అండి. హాయ్. Hey, hi. Where are you from? We are from Kyrgyzstan. Okay. How do you like Hyderabad? We love a So lot. amazing. It's Yeah, too yes. much amazing. What do you like in Hyderabad? Do you like food like this? Biryani is very nice in Hyderabad, and we Okay, heard you are that first this in is the. Hyderabad or you are twice? No, it's first time. Okay. Our How do you first like time. it? So Good, nice, for very nice. history places in here so old and so amazing. Yeah. You will come again? Do you like it? Of course. If we have a chance, we will surely come again. We also like people here. People here are really nice, and I really like the level of hospitality. Of here. How people are how people are కొంచెం వదలది ఓకే Video. Yeah. how people treating here They are very friendly. They like too much. Everyone is smiling, always smiling. So thankful for our colleges in here. Yes. So and they show us so interesting, amazing places historical, and we tasted so delicious food in here. A lot of spices. Yes, with Spicy. spices. Spicy Yeah. food So is good. yeah. మీరు We love. మేము కొలీగ్స్ అండి. వాళ్ళు రష్యా కిర్గిస్తాన్ నుంచి వచ్చారు. నేను ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అబ్రాడ్ మెడికల్ కన్సల్టెంట్ అండి. నా పేరు షర్మిల. సో వాళ్ళు ఇక్కడ మన స్టూడెంట్స్ని కలవడానికి వచ్చారు. అండ్ నిన్న ఇవాళ వీళ్ళు ఇక్కడ ఉన్నారు అండ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. you like చార్మినార్ Chana? yesterday Yeah. you like it Yeah. Why not? It's cool. నిన్న వెళ్ళారండి. నిన్న అక్కడికి వెళ్ళారు, ఇవాళ ఇక్కడికి వస్తున్నారు. And we came here to. We are from Kyrgyzstan, and we come here to take exam for Indian students, passing exam to our university. Our university is International Higher School of Medicine, and we are teachers, and we are in here managers in here. Yes. So that's why. Yesterday was so amazing day, so very tired, and yes, we loved, and a lot of students come to get exams. Yes, that's all. thank you so much have a nice day హలో అన్న మీ పేరేంటి నా పేరు కందుకూరి రవికుమార్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు మాది హుజూర్ నగర్ సెగ్మెంట్ చింతలపాలెం మండలం వజనేపల్లి గ్రామం. ఈ 2024 ఎలక్షన్స్ ఎవరు నెగ్గబోతున్నారు ఖచ్చితంగా ముమ్మాటికి 100% మళ్ళీ ఇదే ప్రభుత్వం రేపు 2023లో ఖచ్చితంగా వస్తుందని మా నమ్మకం. ఏం నచ్చింది అన్న ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో ఏం నచ్చింది ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు బంధు కానీ రైతు బీమా కానీ, అలాగే దళితులకు సంబంధించి దళిత బంధు, బీసీలకు సంబంధించి బీసీ బంధు, మైనార్టీ బంధు, ఇలాంటి ఎన్నో పేదలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కూడా జోడించి అభివృద్ధి సంక్షేమాన్ని 2 చక్రాల ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందని మా యొక్క విశ్వాసం. మళ్ళీ రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ 2019 ఎలక్షన్స్ అప్పటి నుంచి 2024 ఎలక్షన్స్ వరకు ఏం డెవలప్ అయింది చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్ని చూసినట్లయితే ఈరోజు మేము హైదరాబాదు చాలా వేరే పని మీద వచ్చి చూసాము. ఎంత అభివృద్ధి చెందిందంటే గతంతో పోల్చుకుంటే ప్రతి కట్టడం నిర్మాణం చారిత్రాత్మకమైన కట్టడాలని చూసినట్లయితే ఈ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి పదంలోనే నడుస్తుందని మేము చూసినంతవరకు చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బాగా పోటీగా ఏ పార్టీ ఉంది నేనైతే వాస్తవానికి పోటీ ఉందనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు అంత ప్రభుత్వం మీద దాడి చేయడానికి వాళ్ళకి విమర్శన అస్త్రాలుగా మలుచుకోవడానికి కూడా విషయాలు చెప్పుకోదగ్గవి లేవు కాబట్టి నేను ప్రత్యర్థులు అంతంత మాత్రంగానే చెప్పగలుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బాగా బలపడింది అంటున్నారు కదా ఇది వరకు మీద. ఇప్పుడు కేసీఆర్ గారేమో మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాం కేటీఆర్ గారు అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు?
కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టేది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం బలపడిందని చెప్పడానికి ముందు కార్యకర్తల్లో ఒక నమ్మకం నింపాలంటే నాయకుల్లో ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత అనేది గ్రామ స్థాయి కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఎవరికి వాళ్ళు తెలియజేయకపోవడం వాళ్ళకున్నటువంటి ఇదిగా నేను చెప్పగలుగుతా. ఏం నచ్చిందన్న? ఇప్పుడు మామూలుగా చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్ బాగా డెవలప్ అయిందని అంటున్నారు, ఐటీ పరంగా కానీ మన హైటెక్ సిటీ కానీ అని. కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఏం డెవలప్ అవ్వలేదు అంటున్నారు. అది ఎంతవరకు చూడాలి? చుట్టుపక్కల గ్రామాల్లో లేదు అనటం కరెక్ట్ కాదు. వ్యవసాయ పరంగా ఇప్పుడు మన దేశానికి వెనుముక అయినటువంటి వ్యవసాయ రంగాన్ని చాలా 100కు 100 రెట్లు దాన్ని అభివృద్ధి పదంలో దోసుకుపోయి సుమారు 1 కోటి ఎకరాలకు నీరిచ్చి ఈరోజు ఆసియా ఖండంలోనే వరి ధాన్యం పండించడంలో వరి కర్మాగారంగా తెలంగాణ రాష్ట్రం ఉందని దేశమే ఈరోజు చెప్పుకోతగిన రీతిలో ఉన్నది. ఈ మామూలుగా 24 అవర్స్ కరెంట్ మన రైతులకి 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం? 24 అవర్స్ కరెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు. కానీ సమస్య ఉన్నప్పుడు కరెంటుకైనా ఇతర ఏ సమస్య ఉన్నా కానీ కరెంటు ఎక్కడైనా పోయినప్పుడు దానికి రిపేర్లు చేయాలి. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు రిపేర్ చేసే విషయంలో 1 గంట అరగంట సహజంగా ఆగుతుంది. దాన్నే పెద్ద బూచిగా భూతద్దంలో చూడకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని పనులు చేస్తారు, కొన్ని పనులు చేయరు. అది అందరికీ తెలిసిందే. అన్నీ చేయగలరు. ఇప్పుడు వాళ్ళు చెప్పినవి అన్నీ చేయలేరు, ఎంతవరకు చేస్తారు. దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ముందుకు వచ్చింది? ప్రభుత్వం ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన 2018 ఎన్నికల మేనిఫెస్టోని ఒక్కొక్క ఆయుధంగా మలుచుకొని వాళ్ళు చేయగలిగినంత వరకు ఏవైతే ముఖ్యమైనవో ప్రధానమైనవో వాటిని ఖచ్చితంగా నెరవేర్చారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఏమైనా ఇతరత్ర మిగిలి ఉంటే వాటిని కూడా ఇప్పుడు రేపు జరిగిన ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా వాటిని కూడా నెరవేరుస్తారనే నమ్మకం మాకుంది. మీ దగ్గర ఎమ్మెల్యే ఎవరన్నా ఎలా చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు, వారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పల్లె చాలా అభివృద్ధి పదంలో నడుచుకుంటూ పోతూనే ప్రతి గ్రామం మారుమూల గ్రామం నుండి హుజూర్నగర్ సెగ్మెంట్ వరకు వితిన్ 30 మినిట్స్లో చేరుకునే విధంగా రోడ్లు కానీ కాలువలు కానీ సీసీ డ్రైనేజీలు కానీ అన్ని రకాలుగా వారు అభివృద్ధి పదంలో చాలా వరకు చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ శానంపూడి సైదిరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవటం కూడా ఖాయమని మేము చెప్పగలుగుతున్నాం. ఆయన సీట్ ఇచ్చారన్నా? సీట్ వచ్చింది? తొలి జాబితాలో ఆయన సీటు ఖరారు చేశారన్న. అందుకు అతనికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పగలుగుతున్నాం మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.